కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగమని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంతటి నిష్ఠ గలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందర ఏమీయూ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దూర్వాసుని చంపము. శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణు కోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకుటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపొంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీయందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనుచున్నను. శరణు వేడిని ఈ దూర్వాసుని రక్షింపుమని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషును ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించటికిట్లు చేసితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కనులెర్రజేసినను నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరినీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెనని నా అభిలాష కాన శరణ కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై లోక కంటకులపై
దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగనమనర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనమునకు ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు. కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ 12 వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతడిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. కార్తీక పురాణం 8వ అధ్యాయం 28వ రోజు పారాయణం సమాప్తం.